చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అని కేవలం అమ్మాయిల వీక్నెస్ వల్లే నేను బయటకు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది అన్నమాట వాస్తవం. ఇప్పుడు దీంట్లో హస్బెండ్ని వదిలించుకోవాలన్నా లేదా హస్బెండ్ దగ్గర ఫైనాన్షియల్గా ఎంఏ కాన్సెప్ట్ అంతా రిపోర్ట్లు చూడండి. డి బాబు దీని నిండా ఏమున్నాయి చూడండి. అన్ని ఇప్పుడు నువ్వు వెళ్ళావు హౌస్ హెరాస్మెంట్ కంప్లైంట్లో అన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్. మీరు ధర్మాతో మాట్లాడి ఉంటారు కదా, నీకు ఇన్ని ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని మాట్లాడుతున్నారు, దీంట్లో వాస్తవం ఏంటి అని మీరు మాట్లాడి ఉంటారు కదా. మాట్లాడి చెప్పారు సార్ మాట్లాడే దాంట్లో పార్ట్ ఏంటంటే, అబ్బాయి ఐశ్వర్య అక్కడ ఉంది, ఆ అమ్మాయితో నువ్వు కలిసి ఉన్నావా, ఆ అమ్మాయిని కలుస్తున్నావా. ఫోన్లో విషయం అడగలేదు, మీరు పర్సనల్గా మాట్లాడితే పర్సనల్గా మాట్లాడితే జీవితంలో నాకు గౌతమి తప్ప ఎవరో తెలియదు అంటున్నాను. నేను ప్రామిస్ చేశాను మీకు, అలా నేను చేయగలిగితే ఏనండి ఒకసారి అలా చేసేవాడిని అయితే డాడీ మీరు ఆ అమ్మాయిని వదిలించుకొని మీరు చెప్పిన సంబంధాలే చేసుకునేవాడిని కానీ అడిగాడు. నేనేం చెప్పను. అలా చేసేవాడిని అయితే ఆ అమ్మాయిని వదిలేసుకుని మీరు చెప్పిన సంబంధం చేసుకునేవాడినిగా. నేను ఆ రోజే కమిట్మెంట్ ఇచ్చాక మీకు, నేను ఆ అమ్మాయి తప్ప నాకు ఎవరొద్దని. ఇప్పుడు వదిలించుకోటాకో డబ్బుల కోసం ఆ అమ్మాయి ఏదో చెప్పాలి కదా, అది ఈ రీజను. నువ్వు కంప్లైంట్స్ ఏమని ఇచ్చావు, అత్తమామలు హెరాస్ చేస్తున్నారు, మా ఆడబొడ్స్ హెరాస్ చేస్తుంది అని చెబుతానే అతన్ని నేరస్తుడు అని రాశారు చూడండి ఎఫ్ఐఆర్లో. నువ్వెవరో నేరస్తుడు అంటాకి కోర్టులో రుజువు అయిందా? ఆరోపణ నీదంతే, అది రుజువు అయితే నేరస్తుడు అంటాకి నువ్వెవరు? కోర్టు కూడా వాడదా వాళ్ళు నేరస్తుడు అంట. పోలీస్ కంప్లైంట్. మహేష్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది మెసేజ్ వాళ్ళ మామగారికి? ఏమని? నేనైతే కలిసి ఉంటాం జరగదు. ఎప్పుడు పెడతారు? అది వెక్స్ అయిపోయా పెడతారు. వెక్స్ అయిపోయే ముందు ఈఎంఐ చూడండి ఫోన్ ఆడబెట్టి కూడా చూపిస్తా, బాబు కెమెరామ్యాన్ తీసుకో వెక్స్ అవన్నీ జరిగాక మరి ఏం చెప్తాడు వద్దనక. ఇది గౌతమికి పెట్టింది మీ అబ్బాయి? డేట్ ఎప్పుడు ఇది? రీసెంట్. నాకు మెసేజ్ పెడితే నేను పోలీస్కి అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది, యూ లైక్ మై ఎనిమీ, అయితే అయిపోతే బాగుంటుంది, ఐ లవ్ యూ సో మచ్ అని మీ అబ్బాయి పెట్టాడు. నాకు హెడేక్ ఆపు, ప్లీజ్ గివ్ మీ 10 days, ఐ వాంట్ టు బీ విత్ మై ఫ్యామిలీ, ఇట్స్ లైక్ ఐఎమ్ బెగ్గింగ్ యూ ఫ్రమ్ మెనీ టైమ్స్, బట్ యువర్ యుగో ఈజ్ నాట్ సాటిస్ఫైయింగ్. నువ్వు నాతో ఎందుకు సరిగా ఉండట్లా, అసలు నన్ను ట్యూట్ని ఎందుకు వదిలేసావు, కొంచెం ప్రశాంతంగా పెట్టు, ఇలా పోలీస్ కేసెస్ సెక్యూరిటీతో బయటికి ఎందుకు ఇదంతా చేసావు చెప్పు, మర్యాద ఇచ్చినట్లు మాట్లాడుకుందాం, నేనేం ఇవ్వకుండా ఉండను, ఇంకా మిస్ చేయను. ఓకే, ఇది గౌతమికి పెట్టాడు మీ అబ్బాయి కలిసి ఉందాం అని. కలిసి ఉందాం మావికి ఎందుకు వద్దని పెట్టాడు? తర్వాత వస్తుంది మరి, అది అంతే కదా. అల్టిమేట్గా నువ్వు ఒప్పుకోకపోతే విడిపోదామని ఏమనుకుంటారు. నువ్వు వద్దు వినండి సార్, 2 నిమిషాలు వినండి. నీ మీద రేపు బెడ్రూమ్లోనేమో నీ మీద రేపు కేసు పెడతాను అంటాం, లేకపోతే నువ్వు పక్కన ఉంటే నాకు ఎవరో గుర్తొస్తానంటాం, లేకపోతే కెమెరాలు పెట్టడం, లేకపోతే బెడ్రూమ్లో రికార్డింగ్లు పెట్టడం. ఇప్పుడు ఇవన్నీ అయ్యాక మీరే మగోడు ఆ ప్లేస్లో ఉంటే మీరు ఏమంటారు? కావాలంటారా? సరే అయినా బతిమాలాడు. ఈ అమ్మాయి కోపం వచ్చి 1 రోజు 2 రోజులు బయటికి వెళ్ళిపోతే, ఎక్కడికో వెళ్ళిపోయి రాకపోతే తెలుసుకుని వెళ్ళి ఆ అమ్మాయి చేతులు పట్టుకుని బతిమాలుకుని తీసుకొచ్చేంత వీక్ ఫెలో వీడు. ఆ అమ్మాయిని పద్దాకా బతిమాలుకోవటమే. నా కళ్ళెదురుగా గొడవ జరిగిందండి అర్ధరాత్రిగా 2ంటికి. నేను వచ్చాను వాళ్ళ ఇంటికి, ఉన్నాను పగలంతా. నన్నేమి కామెంట్ చేయదు, అదే కమిట్ అవుతున్నా. నన్నేం అందో, బిడ్డను నాకు ఇచ్చింది ఆడుకోమని. పొద్దున్నీ సాయం దాకా ఆడుకున్నా. ఆడుకున్న తర్వాత పిల్లాడికి వేయాలి చేసి పిల్లని పడుకోబెడదామంటే పడుకోవట్లా. అని పడుకోబెట్టాక వీళ్ళకి అలవాటు ఏంటంటే కారులో కాసేపు తిప్పి పడుకున్నా తీసుకొస్తారు. తిప్పి తీసుకొచ్చారు ఇంటికి. ఇద్దరు గొడవ పడుతున్నారు. అమ్మ ఏంటమ్మా గొడవ పడుతున్నారు ఏంటమ్మా అని బతిమాలే. మీరు ఆగండి మామయ్య గారు, మీ తగాదా కాదంది, మీ గురించి కాదంది. మరి ఏంటమ్మా ఎందుకమ్మా గొడవ పడతారు అని అంటే ఆడబడుచు సంగతి ఎత్తిందంటే, మా అమ్మాయి నా కోసం వచ్చింది. మా అమ్మాయి ఇంటికి వెళ్తే మా అమ్మాయి నా దగ్గర రాదుగా. నేను నీ ఇంటికి రాబట్టి గతి లేక మా అమ్మాయి నన్ను చూడటానికి నీ ఇంటికి వచ్చింది. నా గురించి వచ్చి కూర్చుంటే నేనున్నంతసేపట్లో గౌతమి కానీ ఈ అమ్మాయి కానీ మాట్లాడుకోవాలి. ఓకే, ఆమె తలుపేసుకుని లోపల ఉంది, ఈ అమ్మాయి నా పక్కన కూర్చుని ఉంది. పిల్లవాడితో ఆడుకున్నాం, మా అమ్మాయి ఆడింది నేనండి. బట్ ఇక్కడ ఏంటంటే చిన్న తేడా, ఆ అమ్మాయికి మా అమ్మాయి మీద ఇరిటేషన్ ఎందుకు ఉంటుందో నాకు తెలియదు. ఫ్యామిలీలో ఎవరిని
మా ఫ్యామిలీలో అంత ఎవరిని నన్ను తప్ప ఆ విషయానికి వస్తే నన్ను తప్ప ఆ అమ్మాయికి ఎవరు ఇష్టం ఉండదు మా కుటుంబంలో. మా ఆడబడుచు అంటే మా అమ్మాయి అంటే అసలు ఇష్టం ఉండదు. మా ఆవిడ కూడా అంత ఎఫెక్షనేటెడ్గా చూడదు ఉండదు. ఒక్క నాతో మాత్రం గౌతమి లవ్లీగానే ఉండేది. ఓకే. కానీ ఇప్పుడు ధర్మ మహేష్తో మాట్లాడితే కలిసి ఉండటానికి సిద్ధంగా ఉన్నాడా లేకపోతే అతనికి ఇష్టం లేదా ఫైనల్? ఎందుకంటే మీరు రకరకాల కామెంట్స్ వెళ్ళిపోతూనే ఉంటాయి సార్, ఇది 2 రోజులకు కూడా తెగదు. ఆ అమ్మాయి అయితే క్లియర్ గా చెప్పింది అతను ఉండే ఇంట్రెస్టే లేదు, నేను ఎందుకు ఉండాలి, నాకు ఉండే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదని క్లియర్ గా చెప్పింది. వాట్ అబౌట్ మహేష్ వర్షన్? తను బయటికి రాలేదు కాబట్టి, తన సైడ్ నుంచి మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి తను ఏమంటున్నాడు అసలు? భార్యాభర్తలు కాపురం తగాదా అయితే మీ ప్రశ్న సరిపోద్ది. అసలు ఇది కాదు. సరే కాసేపు ఆ అమ్మాయి వర్షన్ భార్యాభర్తలు తగాదా కాదు. ధర్మ ఏమంటున్నాడు అసలు? అసలు అది కాదు. భార్యాభర్తలు తగాదా అంటారేంటి? ఫ్రమ్ ది బిగినింగ్ నేను చెప్పేది ఒక టార్గెట్ ఆమె రీచ్ అయింది. ఆమె ప్లాన్ సక్సెస్ అవటానికి అన్ని బ్యాక్గ్రౌండ్స్ ప్లాన్లు లీగల్లో పెట్టుకుంది. వాటిలో సక్సెస్ అయింది. ఎలా సక్సెస్ అయింది? దేనికి సక్సెస్ అయింది? డబ్బు డబ్బు డబ్బు, ఆస్తి ఆస్తి ఆస్తి, ఇదే గోల కదా. కాపురం కావాలి లేకపోతే మొగుడు కాదండి. ఇంత ఆస్తుంది అంటున్నారు కదా మీరు. కాదు క్లియర్, ఇంత ఆస్తుంది అంటున్నారు కదా మీరు. మనవడు ఉన్నాడు కదా, క్లోజ్ చేసుకోండి మాకు అక్కర్లేదు ఈ గొడవ నిన్న అమ్మాయి అన్నది కదా. మీరు నిజంగా ఆ బాబుకి ఏదన్నా చేసే ఉద్దేశం ఉందా? చేసి క్లోజ్ చేసే ఉద్దేశం మీకు ఉందా? ఉంటే క్లియర్ గా ఆ అమ్మాయి నాకు అక్కర్లేదు అసలుకి, మీరు కెమెరా చూసి ఇదే గౌతమి అనుకోండి, లేకపోతే మీ మనవడు ఉన్నాడు అనుకోండి, ఏం చెప్పాలనుకుంటున్నా చెప్పేయండి. నిన్న టీవీలో ఏం చెప్పా నేను చూడలేదు, అందుకే చెప్పమని చెప్పాను. ఆ అమ్మాయికి 30 ఏళ్ళు, ఇడికి 29-30 ఇడికి ఉన్నాయి. ఆ అమ్మాయికి రాస్తామా లేకపోతే ఆ అమ్మాయి నాన్నగారు ఇచ్చారా, ఏదో భవిష్యత్తు అనేది ఆ అమ్మాయి సెటిల్ అవ్వాలి, సెటిల్ అవుద్ది. ఆ అమ్మాయి ఆలోచన ఏముంటుందో, ఏ రకమైన మంచి అబ్బాయి దగ్గర వెళ్ళొద్దో ఏంటో మనకైతే తెలియదు. కానీ మీ అబ్బాయి వెళ్ళినప్పుడు వినండి సార్, ఆ పాప సెటిల్ అవ్వాలి మనం కూడా కోరుకుంటాం. మా వాడికి 30 ఏళ్ళు చిల్లర. ఈడే అమ్మాయిని లైక్ చేస్తాడో లేదా భవిష్యత్తులో ఏం చేస్తాడో ఏంటో మీరు నేను చెప్పలేము. బట్ ఏదైనా కానీ ఆ వయసును బట్టి వాళ్ళిద్దరు సెటిల్ అవుతారు. ఓకే, అదే తప్పుగా అనిపించిందా ఈ మాట? తప్పేం లేదండి. అవునా? అవును, మనం అదే కోరుకోవాలిగా. మరి నా మనోడి సంగతి ఏంటి? వీళ్ళిద్దరు కన్నారు, కామన్ మ్యాను. ఆడేం పాపం చేయలే, నన్ను కనండి ఆడేం అడగల. పుట్టించారు, పుట్టాడు. మరి ఆడి భవిష్యత్తు కానీ ఆడికి భవిష్యత్తులో పలానాళ్ళ అబ్బాయినో లేకపోతే మా వాళ్ళు పలానానో చెప్పుకునే రకంగానో చెప్పుకోవాలంటే ఇవాళ జరిగే అలరి ఆడి మీద ఎంత పడుతుంది? లేదు, వీళ్ళు వెళ్ళిపోతే రేపు ఏదో చెప్తున్నారు. ఆడి భవిష్యత్తు ఏంటి? సరే ఏం చేయాలనుకుంటున్నారు వాడి భవిష్యత్తుకి? మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నా మనవడికి మీరు గౌతమి వాళ్ళు లేకపోతే రైట్ ఉంటుంది, 200% సార్. అమ్మాయి రైట్ సంగతి నాకెందుకు? మీరు తాతండి. నా మాట ఈ ప్రపంచంలో తీసుకొచ్చిన తల్లి తనకి ఫుల్ రైట్ ఉంటుంది. తనకి ఫస్ట్ రైట్ ఉంది. రేపు మీరు కోర్టుకి వెళ్ళినా కానీ తల్లికి ఇస్తారా తండ్రికి ఇస్తారా? వాడిని తల్లికి ఇస్తారు. మరి నేను చెప్పేది అది కాదు. మరి గౌతమి నేను డిసైడ్ చేయాలని అంటలా. నేను చెప్పే పాయింట్ మీరు క్యాచ్ చేయండి. చెప్పండి. ఇప్పుడు వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వాలి, సెటిల్ అవుతారు, అయ్యారు అనుకున్నాం కాసేపు. సెటిల్ అయ్యాక ఎవరి లైఫ్ వాళ్ళది. బట్ ఇక్కడ ఏంటంటే కామన్గా చిన్నపిల్లడు ఉన్నాడు, వాడికి నన్ను చెప్పని కూడా మీరు మాట్లాడారు. వాడికి మా మనవడికి ఎవరో సెటిల్ చేస్తే, పంచాయతీలు చేస్తే ఇచ్చే ఆస్తితో, ఎవడో దానం చేస్తే ఇచ్చే ఆస్తితో వాడి మీద చిన్నపిల్లడని దయదలిసి ఇచ్చే ఆస్తిలో నా మనవడికి అక్కర్లే. రైట్ రాయల్ హీఈస్ రైట్ రాయల్ పర్సన్ టు మీ. నా వారసత్వానికి, నా ప్రాపర్టీకి, నాకు ఆడు హక్కుదారుడు. వాడు కాకపోతే ఇంకొక 2 పుడతారు భవిష్యత్తులో, వీళ్ళందరూ హక్కుదారులు. ఆడికి ఏం వస్తుందో లైఫ్లో, ఏం కావాలో, ఆడి బ్రాటప్ ఏంటో, వాడి నెసరీస్ ఏంటో, బెస్ట్ వరల్డ్ బెస్ట్ స్కూల్, బెస్ట్ మెయింటెనెన్స్, బెస్ట్ ట్రీట్మెంట్స్ వాళ్ళు ఎవరిచ్చినా ఒప్పైనా ప్రపంచంలో వాడికి ఎవడెదురు చేసినా తాతగా నాది బాధ్యత, నేను చూసుకునేదాన్ని, నేను అవన్నీ చూస్తా. మా మనోడికి ఎవడ దాన ధర్మాలు సెటిల్మెంట్లు డబ్బులు వద్దు. నా దాంట్లో రైట్ రాయల్ ఉందే అది ఆడు.
ఏంటి బొచ్చు ఒకటి ఇచ్చేది? అంతే మరి. నాకెవడో ఒక్కర్లా, నా మనోడికి ఎవడో ఒక్కర్లా. నా మనోడు మనోడే, రాయల్ ఫెలో. అంటే ఎప్పుడో లైఫ్ అంటున్నారు కదా మీరు. నేనేం బ్రాటప్ అన్నాను సార్, మీరు విన్నారో లేదో. మంచి స్కూలు, మంచి ఖర్చులు, మంచి బ్రాటప్ అంతా నాదే అన్నా. వాడు నా హక్కుదారుడు, నా బిడ్డ, నా వారసుడు, నా కుటుంబానికి. వీళ్ళందరూ ఎవరు పంచాయతీలు చేయటకి నేను నేర్చుకుంటా. ఒకటి చెప్పేది ఏంటి, ఒకటి చెప్తే నే టైప్ కాదు. నేను పెద్ద మనిషినే మా ఊళ్ళో. నేను 10 మందికి చెప్పినా నాదేంటో నాకు తెలీదా? నేను ఒకటే చెప్తున్నా, నేను ధర్మంగా నడుస్తా, అబద్ధాలు అన్ను, నేను న్యాయాన్ని నమ్ముతా, నేను న్యాయంగా ఉంటా, ధర్మంగా నడుస్తా. నా మనవాడిని దేవుడి మీద అందరి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నా మనవాడిని ఎంత బాగా ఆడు ఉండాలో, భవిష్యత్తు ఉండాలో అన్ని విధాలా నేనే ఉంటా. నాకెవరి సాయం వద్దు, మా అబ్బాయి సాయం కూడా వద్దు. ఎందుకంటే మా అబ్బాయిని కూడా నమ్మటానికి వెళ్ళింది. రేపు ఇంకొక అమ్మాయిని చేసుకుంటే ఎవరో అమ్మాయికి పుట్టిన బిడ్డని ఈ అమ్మాయి రానిదు. జరగవచ్చు, నేను జరుగుతానంటే సుమా, అది కూడా జరగవచ్చు. నా మనోడికి ఆ దయాదాక్షణాలు కూడా వద్దు. మా ఆవిడ వయసులో అదే గట్టిగానే ఉంది. ఒకవేళ నేను చచ్చిపోయినా ఒక 10 ఏళ్ళలో 5 ఏళ్ళలో మా ఆవిడ ఉంది, మా ఆవిడ చూసుకుంటుంది. లేదు మీ ఇద్దరం కూడా చచ్చిపోయినా మాకు ఏం ఏర్పాట్లు అడిగి చేయాలో చేసుకుంటాం. ఎవరో దయాదాక్షిణ్యాలు, ఎవరో నా బిడ్డని జాలి తలవద్దు దయచేసి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.